బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. నమస్కారం. అష్టాదశ శక్తిపీఠాలు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. అమ్మవారు వెలసిన 4వ స్వరూపం చాముండా క్రౌంచపట్టణి. సతీదేవి దేహాంగాలలో ఒకటైన కుచము పడిన స్థానము శక్తిపీఠంగా వెలసింది. ఈ శక్తిపీఠం కుచస్థానము నుండి అవతరించినందున ఈ ప్రదేశమునకు క్రౌంచపట్టణము అనే పేరొచ్చింది. కాలగతిలో ఈ క్రౌంచపట్టణము మహిషాసురునికి రాజధాని అయింది. మహిషాసురుడు అనే రాక్షసుణ్ణి ఆదిపరాశక్తి 3 సార్లు అవతరించి 3 జన్మలలో 3 సార్లుగా సంహరించింది. వాటిలో మహిషాసురునిగా మొదటి జన్మలో అతని రాజధాని క్రౌంచపట్టణం. దీనినే ప్రజలు క్రమంగా మహిషూరు, మైసూరు వగైరా పేర్లతో పిలవసాగారు. ఒకప్పుడు మహిషాసురుడు ఇంద్రుణ్ణి జయించి తానే ఇంద్రుడయ్యాడు. అప్పుడు ఇంద్రాది దేవతలు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను శరణు పొందారు. అప్పుడు త్రిమూర్తుల ముఖాలలో నుంచి, ఇతర దేవీ దేవతల ముఖాలలో నుంచి కూడా వేరువేరుగా దివ్య తేజస్సు బయటకొచ్చింది. అవన్నీ కలిసి ఏకీకృతంగా అద్భుతమైన దేవీమూర్తిగా ఆవిర్భవించింది. ఆమెకు దేవతలందరూ వేరువేరు ఆయుధాలను కూడా బహూకరించారు. ఆమె సింహ వాహిని అయి మహిషాసురుడితో ఘోరమైన యుద్ధానికి బయలుదేరింది. మహిషాసురుడు, చిక్షురుడు, ఉదగ్రుడు, చామరుడు, మహాహనుడు, అసిలోముడు, భాస్కరుడు, పరివారితుడు, బిడాలుడు మొదలైన సేనా నాయకులెందరినో కూడా ఆ యుద్ధంలో తుత్తునీలు చేసింది అమ్మవారు. తన సైన్యమంతా నశించగా స్వయంగా యుద్ధానికి వచ్చి ఆ దేవి చేతిలో హతమయ్యాడు ఆ రాక్షసుడు. అనంతరం దేవతల, మునుల ప్రార్థనల వల్ల ఆ దేవి ఆ పట్టణంలోనే పర్వతం మీద స్థిరమూర్తిగా వెలసింది. ఆమె పేరే మహిషాసుర మర్దిని లేదా చాముండేశ్వరి. చాముండ అనే రాక్షసుడిని కూడా సంహరించటం వల్ల చాముండేశ్వరి అనే పేరు కూడా వచ్చిందని చెబుతూ ఉంటారు. దీనికి ఎన్నో నిదర్శనాలు ఉన్నప్పటికీ మైసూర్లో చాముండీదేవి ఆలయానికి ఎదురుగుండా సర్ప అలంకృతుడైన మహిషాసురుని విగ్రహం ఉంది. చాముండేశ్వరి దేవి కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ పట్టణంలో శక్తి పీఠమై అలరారుతోంది. చెండముండ రాక్షస సంహారం చేసి చాముండేశ్వరి దేవిగా విరాజిల్లుతోంది. ఈమె మైసూరు రాజవంశానికి ఆరాధ్య దేవత. మరి కేవలం ఆ రాజ్యాన్ని మాత్రమే కాకుండా యావత్ విశ్వాన్ని కూడా కాచి కాపాడుతున్న ఆ అధిదేవత కరుణా కటాక్ష వీక్షణాలు ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ సెలవు. For more videos like this, subscribe Big TV channel.